Tell me your coordination, especially kind of project lo, the coordination between the DOP and director. ఇక డిఫరెన్సెస్ వచ్చి మీరు టైం తీసుకొని మీరు క్లారిటీ తెచ్చుకునేంత టైం కూడా ఉంటుంది. ఇట్స్ ఎవ్రీథింగ్ క్విక్ కదా. వన్స్ యాక్షన్ చెప్పిన తర్వాత ఏ కైండ్ ఆఫ్ ఫుటేజ్ వస్తుందో మీకు తెలీదు. ఆ బైక్ రేసుల్లోనే ఎప్పుడు మార్వలస్ షాట్ వచ్చేస్తుందో తెలియదు, ఎప్పుడు ఆర్డినరీ షాట్ వస్తుందో తెలియదు. హౌ ప్రిపేర్డ్ వర్ యూ? అంటే వీ హ్యాడ్ ఎ షార్ట్ ఆఫ్ ఎ ప్లాన్. అంటే కొరియోగ్రాఫర్కి we know what shot we are taking, but అది కెమెరాలో క్యాప్చర్ ఎలా తెలియదు, బికాజ్ the bikes are moving fast, so even the operators have to catch a moment. Sometimes we might get it, we might not get it. Since 8 cameras యూజ్ చేస్తాం మేము మొత్తం రేసింగ్లో. మెయిన్ కెమెరా రాకపోవచ్చు, ఇంకో కెమెరాలో వస్తుంది. సో అది ది ఒపీనియన్ బికాస్ వీఆర్ ఇన్ సింక్. ఇప్పుడు రేసింగ్ సీక్వెన్స్ అంతా మరీ గారు షూట్ చేశారు, అండ్ అదర్ పార్ట్ ఆఫ్ ద సీక్వెన్స్ వర్ షాట్ బై యువరాజ్ గారు. సో సిన్స్ డేట్ క్లాషెస్ వల్ల నేను మది గారితో ఫస్ట్ టైం పనిచేయడం, సీనియర్ డ్యూడ్. బట్ ఆ సింక్ బికాజ్ ఎమోషన్ ఉండే మీకు రేస్లో, ఎవ్రీ రేస్ అదే ఎమోషన్. సో అందుకే మాకు కొంచెం ఈజీ అయింది బ్రేక్ డౌన్. అండ్ దిలీప్ గారు చేశారు కొరియోగ్రఫీ కూడా. వీడ ప్రాపర్ ప్రీ ప్లాన్ అండి, ఇన్ని షాట్ తీస్తాం డైలీ అని చెప్పి. బట్ ద బిగ్గెస్ట్ టాస్క్ వాజ్ ఒక్క షాట్ తర్వాత 8 కెమెరాస్ తీసి మళ్ళీ ప్లేస్ ఇంకో దానికి వెళ్ళడానికి 2-3 hours ఫర్ దెమ్. ఆ టైంలో ఐ వాజ్ రిలాక్స్డ్. We were discussing about next shots, choreographing about the racers తో ఎలా అని, బట్ మోస్ట్ అఫెస్ట్ ఫర్ దెమ్ బికాజ్ ఆ 8 కెమెరా తీసుకెళ్ళి మళ్ళీ ప్లేస్ చేయాలి ఇంకో దగ్గర, అండ్ మళ్ళీ కొరియోగ్రఫీలో చూసుకోవాలి. ఇప్పుడు 10 bikes వస్తున్నప్పుడు ఏది హీరో బైక్ కన్ఫ్యూజ్ అవుతారు మీరు, అది అదొక టాస్క్ మీరు మళ్ళీ వాళ్ళకు. సో దే హ్యావ్ టు సీ ద కలర్ ఆఫ్ ఎన్ హెల్మెట్ ఆర్ ఎ బైక్. సో అలా ఇట్ లాంగ్ ప్రాసెస్. అంటే ఎంత రేసింగ్ మూవీ అయినా, ఎంత యాక్టర్స్ ఉన్నా, వాళ్ళు ఎంత కంట్రిబ్యూట్ చేసినా, ఎండ్ ఆఫ్ ది డే యూఆర్ డీలింగ్ విత్ ఆటోమొబైల్స్. ఇప్పుడు యాక్టర్ అనుకోండి, మీరు కొంచెం మెలో డౌన్ చేయండి, లేకపోతే కొంచెం వాయిస్ స్టేజ్ చేయండి, లేదా ఎక్స్ప్రెషన్ మార్చండి. యూ కాంట్ టెల్ అబౌట్ ఆటోమొబైల్ కదా. బట్ ఈవెన్ దో మీ రేసింగ్ అనేది మీ చేతిలో ఉన్నా, మేబీ సమ్ షార్ట్స్ ఆర్ సమ్ సీన్స్ దే డోంట్ ఫాల్ ఇన్ టు ప్లేస్. డెఫినెట్గా చాలా ఎవ్రీ డే ఐ థింక్ 3-4 యాక్సిడెంట్స్ అవుతాయి. బట్ లక్కీలీ గాడ్స్ గ్రేస్ మేజర్గా ఇంజురీస్ ఏం కాలేదు. దట్ వాజ్ అ డిఫికల్ట్ టాస్క్. అందుకే అండి ఈ ప్రాసెస్ ఆఫ్ రేసింగ్ వాజ్ వెరీ డిఫికల్ట్. నాకు లాంగ్ ప్రాసెస్ పట్టింది కూడా దానికే. ఒక షాట్ తర్వాత వీ కెనాట్ రష్ దెమ్, కమాన్ నెక్స్ట్ షాట్ రెడీ అవ్వండి అని. వీ కెనాట్ డూ దెమ్ బికాస్ దే నీడ్ టైమ్. వాళ్ళకు కూడా ఇప్పుడు రియల్ రేసెస్ వి షాట్ ఇన్ ఇండోనేషియా. ఆల్ ద రేసెస్ వేర్ షాట్ ఇన్ ఇండోనేషియా. చాలా ప్రొఫెషనల్గా బిహేవ్ చేస్తారు వాళ్ళు కూడా. అండ్ ఇంకోటి లాంగ్వేజ్ ప్రాబ్లం. మీకు ఇంకోటి, ఇప్పుడు నేను ఎక్కడో చాలా దూరంలో ఉంటాను. యూ హ్యావ్ టు కమ్యూనికేట్ టు రేసర్. నౌ యూ హ్యావ్ టు గో స్లో. లెట్ దట్ ఫర్నాండో లాస్ట్ క్లైమాక్స్ రేస్ లో ఇద్దరి మధ్యలో టగ్ ఆఫ్ వార్ ఉంటుంది. సో మనం ఇక్కడ వాకీలో మాట్లాడతాం వాళ్ళతో, నువ్వు స్లో చేయి, నువ్వు స్పీడ్ చేయి, బికాజ్ ఆ కోఆర్డినేషన్ ఉండాలి కదా. నువ్వు ఎప్పుడో టేక్ చేయాలి. అండ్ ఆ కెమెరా థింగ్ ఇస్ డిఫరెంట్. ఇప్పుడు హీరో ఉన్నప్పుడు 2 people ఆర్ బ్లాక్ పాసింగ్ హిమ్. సో అంతా కమ్యూనికేట్ చేయాలి. దోస్ థింగ్స్ వెరీ టఫ్. అంటే ఇప్పుడు నిజంగా షార్ట్ ఇట్, బట్ వెరీ టఫ్. ప్రొడ్యూసర్స్ విషయానికి వస్తాయి. సో ఇప్పుడు ప్రొడ్యూసర్స్ చాలా, అంటే వాళ్ళకి కూడా బాగానే దెబ్బలు తగిలాయి పాపం. సక్సెస్ రేట్ అనేది ఈవెన్చువల్లీ ఫాలో అయిపోతూ ఉన్నప్పుడు సినిమాస్, ఎస్పెషల్లీ సౌత్ ఫిలిమ్స్ లో ఎక్కువ, నార్త్ కూడా ఉందనుకోండి, పర్సంటేజ్ తక్కువ అవుతున్న కొద్ది యాక్సెప్టింగ్ ఆఫ్ సర్టన్ స్టోరీస్ అనేవి చాలా వాళ్ళు క్షుణ్ణంగా చూసి తీసుకుంటున్నారు. వాట్ వాజ్ దేర్ రెస్పాన్స్? అంటే యూవీ క్రియేషన్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు కదా, వాట్ వాజ్ దేర్ రెస్పాన్స్ ఫస్ట్ దే వెన్ దే హర్డ్ ది స్టోరీ? అంటే వంశన్నే పంపించారు, విక్కేన వంశన్నే. వంశన బాగా నచ్చింది కథ. అంటే దిల్ ఎక్స్పెరిమెంట్. మీరు యూవీ క్రియేషన్ అంటేనే దిల్ గివ్ ఛాన్సెస్ టు న్యూ డైరెక్టర్స్. కొత్త కథలే మీరు తీసుకుంటారు జనరల్గా. వాళ్ళు చూస్తే మీరు ఫిలిం వాళ్ళ లాస్ట్ 10 years ఫిలిం చూస్తే. వంశన బాగా నచ్చింది, ద ప్రొడ్యూసర్ మెయిన్ వంశన్ చాలా బాగా నచ్చింది. అంటే తను ఎగ్జైట్ అయిందా బైక్ రేసింగ్, ఆ బ్యాక్ డ్రాప్, అండ్ ఇంకోటి ఆ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కావాలి ఇప్పుడు ఉండే ఆడియన్స్కి. సో యూ వాంటెడ్ సంథింగ్ న్యూ, అండ్ హీ వాజ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ లూజర్ 2. సో అలా నా మీద అందరూ నమ్మకం పెట్టుకున్నారు. బికాజ్ ఈ సబ్జెక్ట్ నాకు తప్ప ఎవరికి అర్థం కాదు. బికాజ్ ఐ కెన్ రైట్ ఇన్ ఎ స్క్రిప్ట్ సెయింగ్ దట్ హీరో కమ్స్ ఫస్ట్, విన్నింగ్ అని రాస్తా, బట్ హౌ అనేదే కదా, హౌ వీ డూ. సో మేబీ ఆ శర్వన్న కూడా చాలా బాగా నమ్మాడు నన్ను. అంటే ఏ రోజు కూడా అరే నువ్వు చేయగలుగుతావా అని క్వశ్చన్ ఎవరికి లేదు.
మేబీ అందుకే అది అవుట్పుట్ అంత బాగా వచ్చింది. ఆయన ఒప్పుకున్న తర్వాత శర్వానంద్ గారు అంటే కైండ్ ఆఫ్ తక్కువ మంది ఒప్పుకుంటారు ఈ కైండ్ ఆఫ్ రోల్స్, అంటే ఫిజికల్ స్ట్రెయిన్ ఎక్కువ ఉంటది కాబట్టి. బట్ వన్స్ అది తీసి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ దాంట్లో వాళ్ళ బకెట్ లిస్ట్ లో ఒకటి మేజర్ ఇది లైన్ మైల్ స్టోన్ లా ఉంటది. బట్ ఒప్పుకునేటప్పుడు వరి అంటే ప్రిపేర్డ్, అంటే ఇంత స్ట్రెస్ నేను పెట్టబోతున్నాను నా బాడీ మీద అండ్ అవుట్కమ్ ఇలా ఉంటది అని. అంటే ఎందుకంటే ఒకటి చూసాను నేను ఎక్కడో థియేటర్ లో వాజ్ అంటే ఆయన బర్స్టర్ అయిపోయారు ఇలాగా అని. ఆ పెట్టిన కష్టం అంతా గుర్తొచ్చి మాట్లాడినట్లు అనిపించింది అనమాట. యా డెఫినెట్గా చాలా, అంటే ఇట్స్ నాట్ అబౌట్ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు ఆ రేసింగ్ బైక్లో కూడా తను చేయాల్సి వచ్చింది కొన్ని స్టంట్స్. ఆబ్వియస్లీ ఉంటుంది కదండి, ఇంత ఆల్మోస్ట్ వీ షార్ట్ ఫర్ లైక్ 1.5 year జర్నీ ఈ సినిమా. సో చాలా ఎమోషనల్ కూడా ఫీల్ అయ్యారు. అండ్ ఈ సేస్ నాకు చాలా రెస్పెక్ట్ ఇచ్చారు ప్రతి ఇంటర్వ్యూలో కూడా. అభి అభి ఈజ్ మై బ్రదర్, అభి ఎవ్రీథింగ్ ఈజ్ అభి అని చెప్పి క్రెడిట్ ఫెల్ట్ సో హ్యాపీ. తెలుగుగా ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. సో మేబీ దట్స్ వాట్ నా టీం నచ్చింది అంటారు ఎవ్రీ. సో ఇట్స్ అ వే వి టెల్ అండి. మనం చాలా ఇఫ్ దే ఫైండ్ వీఆర్ జెన్యూన్ ఇన్ వాట్ వీఆర్ టెల్లింగ్, ఆ ఫిల్టర్ లేకుండా నేను కూడా ఉంటా, నాకు ఇది కావాలి ఇది వద్దు అనేది. మేబీ అది నచ్చిందేమో నా దగ్గర నుంచి. అండ్ కమింగ్ టు యాక్టింగ్, ప్రతి యాక్టర్లో అంటే మనం తెలుగు సినిమాల్లో ఎక్కువగా చూసే ఎక్స్ప్రెషన్స్ అవి ఏవి కనిపించకపోవడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గెలిచిన తర్వాత రాజశేఖర్ గారు వచ్చి రూమ్ లోకి వచ్చి, అంటే యూజువల్లీ మనం ఇప్పుడు దాకా చూసిన సినిమాలో ఏంటి అంటే ఓవర్ ఇమోషనల్ అయిపోయి హక్ చేసుకొని డైలాగ్స్ ఎక్స్పెక్ట్ చేయరు. బట్ వరల్డ్ సినిమా చూస్తున్న తర్వాత అందరు చాలా మంది అంటే టాలీ చేసేస్తున్నారు. అంటే ఇప్పుడు ఈ టైంలో ఇక్కడ ఇలా మాట్లాడకపోతేనే కరెక్ట్ అన్నట్లు మీరు చాలా క్యాలిక్యులేటెడ్ గా చేసినట్టు అనిపించింది. ఈ కమ్స్ జస్ట్ సీస్ హగ్స్, వెళ్ళేటప్పుడు ఇలాగే ఇట్లా అనేసి వెళ్ళిపోవడం. అంటే యూ హ్యాడ్ 2-3 versions ఆఫ్ దట్ సీన్ ఆర్ ఇదే ఒకటే సీన్? నో, అదొకటే సీన్ ఉండే. నో డైలాగ్స్ వేర్ మీరు చూస్తే ఇట్స్ నాట్ దేర్. మీరు ఫస్ట్ టైం శర్వా గారు రాజశేఖర్ కలిసినప్పుడు కూడా శర్వా రిటర్న్ వస్తారు కదా, అక్కడ డైలాగ్స్ ఉండవు. మీరు వాళ్ళిద్దరి మధ్యలో మాట్లాడేది ఓన్లీ 1 or 2 scenes ఉంటుంది. మీకు శర్వా గారు కూడా సినిమాలో ఎక్కడ ఏడవరు. అంటే వన్ టైం వేర్ ద బేబీ హోల్డ్ ఉన్నప్పుడు వేర్ ఈ ఫీల్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ ఎండింగ్ వేర్ ఈ ఫాదర్ అక్కడే ఉంటుంది. అండ్ రాజశేఖర్ కూడా ఎక్కడ ఇంత ఎమోషనల్గా మీకు ఉండదు, ఓన్లీ 2 times ఉంటుంది. శర్వా గారు వెళ్ళిపోయినప్పుడు ఆ లెటర్ చదివినప్పుడు అండ్ అచీవ్ చేసినప్పుడు. సో బేసికలీ ఇంటర్ కనెక్టెడ్ లైక్ దట్. సో అది నేను వెన్ వీ హ్యావ్ ఎ ఫెంటాస్టిక్ యాక్టర్స్, డైలాగ్ ఎందుకు అంట నేను. అందుకే కానీ నాకు శర్వానంద్ గారు ఎందుకు అంటే ఇందుకే రీజన్ అంటున్నా. ఇప్పుడు ఆ సీన్ చేయాలి అంటే వితౌట్ డైలాగ్స్ నాకు పర్ఫార్మర్ కావాలి. ఇప్పుడు చేయలే అనుకోండి, ఆబ్వియస్లీ నేను డైలాగ్స్ రాయాలి. వెన్ దే ఆర్ డూయింగ్ ఇట్ ఐ డోంట్ థింక్ ఎనీ డైరెక్టర్ విల్ కీప్ ఇట్ వాట్ ఐ ఫీల్. ఇట్స్ మై పర్సనల్ వ్యూ. నాకైతే అవసరం రాలేదు. అండ్ నేను ఒక్కటే చెప్పా, ఇది ఎమోషన్ మీరు చేస్తే నేను క్యాప్చర్ చేసుకుంటా అని చెప్పా. సో దట్స్ ఇట్ వాస్ డన్ ఇన్ 1 take, దట్ వైట్ షాట్ ఆఫ్ ఫస్ట్ షాట్ ఆఫ్ రాజశేఖర్. అండ్ ఇప్పుడు ఇలా అంటారా నాకు తెలియదు రాజశేఖర్ బేసిక్గా, అంటే నో వన్ నోస్ ఇట్. సార్ నా ఎమోషన్ ఇది సార్ ఇది అని చెప్పాక సరే వెళ్ళిపోదాం టేక్ అని చెప్పా. పిలిచి సార్ బట్ బ్రిలియంట్గా వచ్చింది అది. సెకండ్ టైం ఇంకో టేక్ అంటే నాకు రాజశేఖర్ కూడా నాకు తెలియదు ప్లేస్ ఇప్పుడు ఏం చేశాను, ఇట్ ఈస్ ఎ మూమెంట్ కదా. సో అగైన్ అంటే మీరు చెప్తుంటే ఆలోచిస్తుంటే మేబీ సెకండ్ టేక్ చేసినా కూడా అంత బాగా మేబీ రాదు. ఫస్ట్ టేకే ఫైనల్ చేస్తాను. ఐ గేవ్ ద టైమ్ ఫర్ దెమ్ 5-6 minutes తీసుకున్నారు. ఐ థింక్ వీ వెంట్ ఫర్ ఐ హ్యాడ్ 2 camera, సో ఐ క్యాప్చర్డ్. బట్ ఆబ్వియస్లీ క్లోజ్అప్ పెట్టినప్పుడు అగైన్ వాజ్ ఇట్ వర్కింగ్ విత్ హిమ్ రాజశేఖర్ గారితో? మీకు అసలు ఓవర్వెల్మింగ్ అనిపించిందా? హి వాజ్ దేర్ ఫ్రమ్ సో లాంగ్, సో సీనియర్, ఎన్ని మూవీస్ చూసారు? డెఫినెట్గా నేను ఫస్ట్ టైం కథ చెప్పినప్పుడు ఐ వాజ్ లైక్ ఒక సీనియర్ హీరో కదా. అంటే బయట రకరకాలు విన్నా. ఆబ్వియస్లీ నేను జీవిత గారు కూడా చాలా చెప్తా, మ్యామ్ నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు బయట రకరకాల స్టోరీస్ విన్నా. మీరు టైంకి రారు, మీరు డైరెక్షన్ చేస్తారంట ఇదంతా అని. బట్ అది కాంట్రాక్ట్గా జరిగింది మొత్తం. నాకు మార్నింగ్ వచ్చారు షూట్కి, నేను రాశారు ఆఫ్టర్నూన్ వస్తారంట, ఈవినింగ్స్ వస్తారంట అని ఒక ఇది ఉండేది. బికాజ్ ఐ ఆల్సో సీన్ ఇంటర్వ్యూస్ అక్కడే ఇక్కడ. బట్ నాకు 8:39 వచ్చారు పిలిస్తే, మార్నింగ్ షాట్స్కి వచ్చారు. బికాజ్ రేసింగ్ సీక్వెన్స్ కదా. అండ్ జీవిత గారు ఎప్పుడు అసలు
ఎప్పుడు కూర్చోలేదు డైరెక్ట్ పక్కన, డెంట్ ఈవెన్ సీ ద ఎడిట్ పాపం లాస్ట్ లో చూసారు వచ్చి అవుట్పుట్ అయ్యాక. ఏమో నాకు ఎన్నో అందుకండి సార్ మీరు ఫస్ట్ యాంగ్రీ మ్యాన్ తీసి స్వీట్ మ్యాన్ పెట్టుకోండి మేబీ దాని వల్ల కూడా ఉండొచ్చేమో అని చెప్పేది ఆ పర్స్పెక్టివ్ ఆఫ్, బికాజ్ చాలా ఓపెన్ గా ఉంటారు రాజశేఖర్ గారు. అండ్ నాకైతే మరి ఎన్నో ఈ కాల్ మీ లైక్ యువర్ మై సన్ అని చెప్పి చెప్తుంటారు. ఏమో మేబీ ఐ డోంట్ బేసిక్ గా నేను ఏది మాస్టర్ షాట్ షూట్ చేయను, నేను తీసింది మళ్ళీ మళ్ళీ తీయను. బేసిక్ గా నేను ఒక్క షాట్ తీసే పర్టికులర్లీ సే దిస్ వాట్ ఐ వాంట్ సార్ అని చెప్పి, మేబీ అది నచ్చిందా సార్కి, అండ్ విల్ కమ్ వెరీ ఓపెన్లీ టు సెట్. డైరెక్ట్ నరేట్ చేసినప్పుడు చాలా సీరియస్గా వింటారు, అదే చేస్తారు. ఇప్పుడు సార్ ఇది ఇంకో టేక్ వెళ్దామంటే వెళ్ళిపోదాం అంటాడు, అంటే క్వశ్చన్ అడగారు అంటున్నా. అంటే ఇప్పుడు నీకు నచ్చలేదు, లేదు ఇది బాగుంది కదా, ఆ డిస్కషన్ ఉండదు. నీకు బాగాలేదా వెళ్దాం, బాగాలేదా వెళ్దాం, లేదా తీసుకో ఆ టేక్ బాగుంది కదా అని డిస్కషన్ ఎప్పుడు చేయలేదు.